ఇన్ని పూలు ఒకేసారి పూయటం నేను కూడా ఊహించలేదు. ఈ పూలైతే బాల్కనీలో పూసాయనమాట. సో, పూర్తిగా వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. పూల చెట్టు మాత్రం రెగ్యులర్‌గా పూస్తానే ఉంటది. కాకపోతే ఫస్ట్ టైమ్ అనమాట ఇన్ని పూలు పూయటము. ఇందులో 3 రకాల పూలైతే ఉన్నాయి. ఇంకా కూడా చాలా రకాల పూలు ఉంటాయనమాట. బొడ్డు మల్లె, తీగ మల్లె ఇలా రకరకాల పూలైతే ఉన్నాయనమాట. సో, గార్డెన్‌లో కూడా చాలా రకరకాల పూలైతే ఉన్నాయనమాట. సో, ఎవరికిష్టం ఉండదు చెప్పండి గార్డెన్ అంటే. రండి చూసేద్దాం ఈరోజు మా గార్డెన్ అయితే. మాట కామాట మా గార్డెన్‌లో పెట్టిన ఒక్క చెట్టు కూడా ఎండిపోదు. అది ఎండాకాలమైనా సరే, వానాకాలమైనా సరే దానికొక సీక్రెట్ కూడా ఉందనమాట. ఆ సీక్రెట్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. కొంతమందికేందంటే చెట్లు పెట్టిన తర్వాత ఒక 2, 3 డేస్‌కి చచ్చిపోతాయనమాట చెట్లు. సో, అలా ఎందుకవుతాయో ఎవ్వరికీ అర్థం కాదు. సో, నేనైతే చూపిస్తాననమాట. అందుకు వీడియోలో కూడా షేర్ చేశాను. ఇప్పుడు కూడా మళ్ళీ షేర్ చేస్తాను. సో, వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, పని అయిపోయిన తర్వాత మనం బాల్కనీలోకి అయితే వెళ్ళిపోదాం. స్కూల్‌కి వెళ్ళినప్పుడైతే చాలా హడావిడి ఉంటుంది. సో, వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకేం చక్క దేవుడికి పూజ చేసి ఇంత గిన్నెలు ఉంటే మాత్రం చాలా చిరాగ్గా అనిపిస్తుంది. సో, ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటే చాలా పీస్‌ఫుల్‌గా మైండ్ రిలాక్సింగ్‌గా ఉంటదనమాట. ఇంతకీ మీరేమంటారు అనేది కామెంట్‌లో షేర్ చేయండి. ఈరోజు మార్నింగ్ లేచేసరికి చెట్టంతా పూలు పూసింది. అసలు నేనే షాక్ అయ్యాననమాట. ఏంటి ఇన్ని పూలు పూసాయో ఒక్క చెట్టుకు అని చెప్పేసి. గార్డెన్‌లో ఈ చెట్లను చూస్తేనైతే నాకైతే విలేజ్‌లో గడిపిన ఫీలింగ్ అయితే వస్తదనమాట. ప్రకృతి మధ్యలో అలా నడుచుకుంటూ, వాక్ చేసుకుంటూ ఆస్వాదిస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తది. మైండ్ కూడా చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తదనమాట. అక్కడ సాపేసుకొని ఒక 5 మినిట్స్ అలా కూర్చుంటే ఎక్కలేని ఆలోచనలన్నీ పోయి చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. ఏ మాటకి ఆ మాట ఈ క్రెడిట్ అంతా మా వారికే ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్క చెట్టును కంటికి రెప్పలా చూసుకుంటాడు మా వారైతే. చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తాడు చెట్లని. టైం టు టైం అయితే వాటర్ పోస్తానే ఉంటాడనమాట. మార్నింగ్, ఈవినింగ్. ఎండాకాలం వచ్చిందంటే ఇంకెక్కువ పడతాయి. సో, ఇప్పుడు కొంచెం ఎండలు తగ్గాయి కాబట్టి డైలీ ఒకసారి అయితే వాటర్ పోస్తాడు. ఏందంటే చెట్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తానే ఉంటాడనమాట. సో, అందుకే ఒక్క చెట్టు కూడా పాడవకుండా నీట్‌గా ఉంటాయి. సో, ఎప్పటికప్పుడు నేను బయట కొనుక్కోకుండా పూజ అయినా సరే ఇంట్లోనే ఇట్లా పూస్తాయి కదా! సో, ఇంట్లో పూలే రోజుకు దేవుడికి అలా పెడతాననమాట. బయట కొనేవి మంచిగుంటారు, చెడ్డగుంటారు అవి ఎట్లుంటాయో తెలీదు. సో, ఇప్పుడు ఏ పూజ అయినా సరే మా ఇంట్లో మంచిగా తెంపుకొని దేవుడికైతే అప్పటికప్పుడు పూజకు పూలైతే సిద్ధం చేసుకుంటాననమాట. అంటే గార్డెన్ వీడియోస్ కావాలంటే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మినీ వ్లాగ్స్ కూడా పెడతానే ఉంటాననమాట. సో, నేను పాటించేవన్నీ ఇంట్లోనే టిప్స్ పాటిస్తాను. అండ్ అలాగే చాలా వరకు నా ఫేస్ కూడా కొంచెం నీట్‌గా ఉంటదని అంటారు. సో, నేనైతే ఫ్రాంక్‌గా మాట్లాడతాను. ఫేస్‌కి అయితే ఏమీ పెట్టను. ఇంట్లో ఉన్న వాటితోటే టిప్స్ అన్నీ పాటిస్తా నా జుట్టుకైతే అక్కడ కనిపిస్తుంది కదా అలోవెరా. వీక్లీ వన్స్ అన్నా లేకపోతే 1 మంత్‌కి ఒకసారైనా ఖచ్చితంగా పెడతాననమాట. నేను ఇక్కడ పూలు తెంపుతుంటే మా వారైతే హెల్ప్ చేస్తా ఉన్నారనమాట. ఇక్కడ చూడండి. సో, ఆ పూలు పాడవకూడదని చెప్పేసి తెంపుతా ఉన్నాను. ఎందుకో చెట్టుకుంటేనే అందం అనిపిస్తది. చెట్టు తెంపిన తర్వాత అది బోసిపోయినట్టు అనిపిస్తదనమాట. అలా అయితే పూసి పూసి కింద గాలొచ్చి కొట్టుకుపోయినాయి అట్లున్నాయి అనమాట. కనకంబరాలు, మందార పూలు ఇలా చాలా రకరకాల పూలైతే ఉన్నాయి మా ఇంట్లో. లిల్లీ పూలతో సహా పూస్తాయి. సో, చామంతి పూలు ఇవన్నీ చాలా రకరకాల పూలున్నాయి. చూసారు కదా నేచర్ ఎంత బావుందో. ఒక విలేజ్ వైబ్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఐ మీన్ వైబ్ లాగా. సో, అక్కడ మీకు ముందు కనిపిస్తుంది. అక్కడ గ్రీనరీ అయితే చాలా బావుంటది. ఆ ప్లేస్ నాకు చాలా బావుంటది. ఒక్కసారైనా వెళ్ళాలి అనిపిస్తది. అక్కడ చెట్లు చూపిస్తున్నారు కొబ్బరి చెట్లు. అక్కడ మొత్తం కొబ్బరి చెట్ల మధ్యలో గ్రీనరీ అబ్బబ్బా! నిజంగా చాలా చెప్తున్నావు గానీ అసలు విషయం చెప్పట్లేదక్క అని అనుకుంటున్నారు కదా! ఈ చెట్లకైతే రోజు మనం రైస్ కడిగిన వాటర్ ఉంటాయి కదా! డైలీ మార్నింగ్ అయితే పోస్తాడనమాట. సో, అవి చెట్లకు పోయడం వల్ల సో, చెట్లు అనేది చాలా బావుంటాయి. సో, ఎనర్జీగా అండ్ అలాగే చాలా చాలా మంచిగా గ్రోత్ వస్తది చెట్లకి. మీరు కూడా ఈ టిప్‌నైతే ఫాలో అవ్వండి. ఎండిపోయిన చెట్లు కూడా మంచిగా ఏమంటారు ఇగురొస్తది. అంత యూజ్ అవుతాయి. కొన్ని మొక్కలు ఏరుంటేనే ఏనుకుంటాయి. కాకపోతే మా ఇంట్లో ఏంటో తెలుసా ఒక కొమ్మ తెలిసి ఎందుకు పడేయడం లే అని చెప్పేసి అలా మట్టిలో గుచ్చుతామా అది మంచిగా ఏరొస్తదనమాట. సో, నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాలేండి. అయితే చిన్న మొక్క పెట్టామనమాట. అది మొత్తం ఇట్లా పిల్లలు పెట్టి ఇదంతా మొత్తం అయింది. టబ్బు నిండా అయిపోయిందనమాట. సో, ప్రతి ఒక్క చెట్టు ఉంటదని నేను చెప్పను. కొన్ని చెట్లు అయితే బావుంటాయి. కరివేపాకు చెట్లు, మల్లె చెట్లు అవన్నీ ఉన్నాయన్నమాట. గులాబీ చెట్లు. అడగడమే మర్చిపోయాను. మీలో ఎంతమందికి గార్డెన్ అంటే ఇష్టం అనేది కామెంట్‌లో షేర్ చేయండి నాతో. ఇక్కడ చూసారు కదా బిలపత్రి చెట్లు కూడా చాలా రకాలుగా ఉన్నాయి. శివుడికి బిలపత్రి అంటే చాలా ఇష్టం కదా! సో, అది శివునికి పెడితే చాలా మంచిదని అంటారు. ఎలాగైతే 3 కళ్ళు ఉంటాయో బిలపత్రి ఆకు కూడా 3 కళ్ళు ఉంటాయన్నమాట. సో, మా ఇంట్లో అల్లనేరేడు చెట్లు ఏవో వద్దనుకున్నా గానీ చెట్లయితే మొలుస్తాయి. మీకు అక్కడ కనిపిస్తుంది కదా చెరకు చెట్టు, దొండ చెట్టు ఇవన్నీ చాలా రకరకాల చెట్లయితే ఉంటాయి. ఫైనల్‌గా మల్లెపూలయితే మనకు ఒక గిన్నె నిండా ఇచ్చిరనమాట. ఇవే మార్కెట్‌లో కొంటే రూ. 50 అయితాయన్నమాట. సో, మనకి మూరే ఇస్తారు. రూ. 50కి మూరిస్తారు. కానీ అది సాగదీసి ఇస్తారు మార్కెట్‌లోనైతే. సో, మన ఇంటికాడనైతే మనము మంచిగా దగ్గరికి అల్లుకుంటాము. మంచిగా లుక్ అనిపిస్తది. సో, అవి తీసుకున్న ఒక
గంటకే మొత్తం సాగిపోతూ ఉంటాయి. ఆల్రెడీ సాగదీసే ఇస్తారు, మళ్ళీ పెట్టుకున్న తర్వాత ఒక గంటకి సాగిపోతూ ఉంటాయి పువ్వులు. ఎక్కువ కనకంబరాలంటే చాలా చాలా ఇష్టము. ఈ మల్లెపూలను అయితే నాకు మాల కట్టడం రాదు, ఇంకా కింద మీద పడైతే కట్టాలి. ఎలా కడతానో ఏంటో అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి. అయితే పూలు కట్టడం ఇప్పటివరకు రాదు. సో కట్టడానికి ట్రై చేశాను కానీ అస్సలు రాలేదు. సో దారంతో సూత్తో పెట్టి కుచ్చుతానన్నమాట. ఆ పూలు అలా అల్లుకుంటాను. పూలను చూస్తే అందాలలో మహో మహో ఏదేదో పాట వస్తుంది, అంటే ఫీల్ అవ్వకండి, జస్ట్ ఊరికే అనమాట. వింది మళ్ళీ చెండు వద్దక్కో పాట పాడకు, మేము వెళ్ళిపోతాం అని అనుకుంటున్నారు కదా, వద్దులే ఏం పాట పాడనులే. కానీ ఫైనల్గా మన ఇంట్లో వెళ్ళిన పూలు అయితే ఇవ్వనమాట. సో చాలా చాలా స్మెల్ అయితే భలే వస్తుంది. చాలా పూలు పూచాయి కదా, సో బయటికి వెళ్ళేసరికి స్మెల్ అయితే భలే వచ్చింది. మల్లెపూలు స్మెల్ అయితే భలే వస్తుంది అనమాట. ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కట్టినట్టు బిల్డప్ ఇచ్చినావు కదా అక్క అని తిట్టుకోమాకండ్రా, ఏదో నాకు వచ్చింది చెప్తున్నాను. ఏదైనా సరే జెన్యున్గా మాట్లాడాలి కదా. చాలామంది అయితే హోమ్ టూర్ అని అడుగుతున్నారు. సో అది కూడా చేద్దాం, ముందు చేయాలని నాకు కూడా ఉంది. సో చేద్దాం నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతకీ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో షేర్ చేయండి. బాయ్ బాయ్.